ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. భాషలు, పరిశుద్ధాత్మ భాషల గురించి కొన్ని సందేహాలు చాలామందికి ఉండటం వల్ల మరి వీటిని ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఆల్రెడీ పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు మీరు నేర్చుకున్నారని చెప్పి చాలా సందేహాలు కూడా మీకు అన్నీ పోయి ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి కాబట్టి వాక్యం యొక్క ఆధారంతో మరి అనుభవపూర్వకంగా మరి మనం వాటిని పరిష్కరించబోతున్నాం. విశాలమైనటువంటి హృదయంతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు గ్రహింపునిచ్చి సహాయం చేయనుగాక. నెంబర్ 1, ఒకటో పాయింట్ ఇందులో ఏంటంటే, అందరూ భాషలతో మాట్లాడతారా? అందరికీ భాషల వరం అవసరమా? అంటే కొంతమంది మాట్లాడతారా భాషలోనూ, అందరూ మాట్లాడతారా? ఇది చాలామందికి వచ్చేటువంటి డౌట్ అన్నమాట. వాక్యాన్ని వెతుక్కుందాం, మనం వాక్యం ద్వారానే ముందుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 30వ వచనం, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? సో ఇదే ప్రశ్న అక్కడ కూడా ఉంది మనకి. అందరూ మాట్లాడుతున్నారా? అందరికీ వరం ఉందా అనే ప్రశ్న అక్కడ కనిపిస్తూ ఉంది. మీరు గమనించాలి, బైబిల్లో ఉన్న ప్రశ్నలకు బైబిల్లోనే సమాధానాలు వెతుక్కోవాలి మనం. సో ఈ యొక్క విషయాలు చాలా శ్రద్ధగా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రశ్న వచ్చింది మనకు ఇప్పుడు, అందరూ భాషలు మాట్లాడుతున్నారా? అందరూ భాషల అర్థం చెప్తున్నారా అని మొదటి కొరింథీ 12:30లో ఉంది కదా. మనం జవాబును తెలుసుకునే ముందు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. క్షేమం అనేటువంటిది ఎంతమందికి అవసరం? కొందరికైనా, అందరికైనా? క్షేమం, అంతా క్షేమం తెలుస్తున్నాను, అంతా క్షేమంగా ఉన్నారంటాం కదా. ఈ క్షేమము అనేటువంటిది ఎంతమందికి అవసరము? కొందరిగా, అందరిగా? సో నీకు క్షేమం వద్దు అనుకుంటే భాషల వరం ఎప్పటికీ కోరుకోవద్దు. భాషల గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే అపోస్తల కార్యంలో రాయబడినటువంటి ఉదాహరణలు మనం చూడాలి. అపోస్తల కార్యం 2:24లో ఏముందంటే, అందరూ. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 14-17 వచనాలు చూసినట్లయితే సమరయ్య వారు కొందరు అని వ్రాయబడలేదు. అపోస్తల కార్యం 10:14లో బోధ విన్నవారందరి మీదకి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 6-7 వచనాలు చదివినట్లయితే వారందరూ. ఇప్పుడు గమనించాలి, మొత్తం వచనం చెప్పకుండా నేను అంటే అందరికీనా కొందరికీనా అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇక్కడ మనం వెతుక్కుంటున్నాం. ఇక్కడ అపోస్తలు 2:4లో అందరూ అని ఉంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 14-17 వచనంలో సమరయ్య వారు కొందరు అని రాయబడలేదు, అందరూ అని ఉంటుంది అక్కడ. అపోస్తల కార్యం 10:14లో బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లుంది. అపోస్తల కార్యం 19:6-7 వచనాల్లో వారు అందరూ. సో మన ప్రశ్నకి సమాధానం బైబిల్లోనే దొరికినట్టుంది కదా. భాషల్లో వివిధ రకాలైనటువంటి భాషలు ఉన్నాయని చెప్పి తెలియక చాలామంది పొరపడుతున్నారు. భాషల్లో మళ్ళీ చాలా వివిధ రకాలు ఉన్నాయి. మరి మొదటి కొరింథీ 12:30లో వ్రాయబడిన మాట ఏంటి? క్షేమాభివృద్ధి కొరకైనటువంటి భాషలు వేరు, పరిశుద్ధాత్మ వరముల్లో ఇవ్వబడిన భాషల వరం వేరు. 9 వరాలు ఎవరికి ఉండవు, కాబట్టి నానా విధములైన భాషలు అందరూ మాట్లాడుతున్నారా అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఇది సందర్భం. జనరల్ గిఫ్ట్స్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. వింటున్నారా? జనరల్ గిఫ్ట్స్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, బట్ మినిస్ట్రీ గిఫ్ట్స్ ఆర్ ఫర్ ఓన్లీ చూజన్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. సో డౌట్ క్లారిఫై ఉంటుంది. మోసపోవద్దు, సైతానుగాడు వాక్యాన్ని వక్రీకరిస్తాడు. భాషల వరం ప్రతి ఒక్కరికి.
వింటున్నారా? భాషల వరం ప్రతి ఒక్కరికి. 1 కొరింథీ 14:5లో మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను. ఇక్కడ పౌలు మీలో కొందరే భాషలతో మాట్లాడమని ఆయన అనటం లేదు కదా. సో నెంబర్ 1 పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందరూ భాషలతో మాట్లాడతారా అంటే ఎస్, అందరూ. అందరికీ భాషల వరం అవసరం అంటే ఎస్, అందరికీ. నెంబర్ 1 పాయింట్ క్లియర్ అయిపోయింది. రెండో ప్రశ్న ఏంటంటే, చాలామందికి వచ్చే ప్రశ్న, భాషలలో విభిన్న రకాలు ఉన్నాయా? మళ్ళీ భాషల్లో రకాలు ఉన్నాయా? ఇది ఒక ప్రశ్న. దీనికి కూడా సమాధానం దేవుని వాక్యంలో నుంచి మనం గమనించినట్లయితే 4 రకాల భాషలను మనం కనుగోగలుగుతాం. 4 రకాల భాషలు మనం కనుగోగలుగుతాం. నెంబర్ 1, 1 కొరింథీ 14:4 ప్రకారం క్షేమాభివృద్ధి కొరకైన భాషలు. నెంబర్ 2, 1 కొరింథీ 14:27 ప్రకారం అర్థము చెప్పుట కొరకైన భాషలు. నెంబర్ 3, 1 కొరింథీ 14:21-22 ప్రకారం విశ్వాసుల కొరకు సూచనగా ఉండుట కొరకైన భాషలు. నెంబర్ 4, రోమా 8:26, ఎఫెసీ 6:16 ప్రకారం లోతైన విజ్ఞాపన కొరకైన భాషలు. వింటున్నారా? లోతైన విజ్ఞాపన కొరకైన భాషలు. వీటిలో మనం గమనించినట్లయితే క్షేమాభివృద్ధి కొరకైన భాషలు ఎప్పుడైనా ఎక్కడైనా అనగా 24 గంటలు కూడా మాట్లాడచ్చు. మిగిలిన 3 రకాల పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగేటువంటివి, మిగిలిన 3 రకాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగేటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మాత్రమే పనిచేస్తూ ఉంటుంటాయి. అవి మన యొక్క స్వాధీనంలో ఉండవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో భాషలు అందరికనే ప్రశ్నకి నెంబర్ 1 సమాధానం వచ్చింది. నెంబర్ 2, భాషల్లో విభిన్న రకాలు ఉన్నాయంటే ఉన్నాయి, 4 రకాలు చూసాం. 3వ ప్రశ్న, అర్థం కాని భాషలో మాట్లాడితే ఏం ప్రయోజనం? అర్థం కాని భాషలో మాట్లాడితే ప్రయోజనం ఏంటి? ఇది చాలామందికి వచ్చే ప్రశ్న. ఏదో రబ అంటారు కదా, మరి ఆ భాషలో మాట్లాడితే ప్రయోజనం ఏంటి అసలేని? ఇది పెద్ద ప్రశ్న అందరికీ. చూద్దాం, దీన్ని కూడా సమాధానం వాక్యంలో చూద్దాం. 1 కొరింథీ 14:23లో వింటున్నారా? 1 కొరింథీ 14:23 సంఘమంతా కూడా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచు ఉండగా మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా. ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలే. మనకే వచ్చిన డౌట్స్ అనుకుంటాం, కానీ బైబిల్లో కూడా ఇవి ప్రశ్నలు వేయటం, దాని యొక్క సమాధానం కూడా అక్కడే ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, 1 కొరింథీ 14:23లో సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచు ఉండగా మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా. ఎస్, నిజమే కదా, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు. సరే చూద్దాం. భాషలతో మాట్లాడినప్పుడు అవి మన మనస్సుకు వెర్రితనంగా ఉంటాయి, కానీ దేవునికి కాదు. గమనించాలి, మన మనస్సుకు వెర్రితనంగా ఉంటాయి, దేవునికి కాదు. అందుకే వాక్యం ద్వారా మనస్సు రూపాంతరం చెందడం చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యము ద్వారా మనస్సు రూపాంతరం చెందడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. 1 కొరింథీ 2:14లో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. ఇప్పుడు ప్రకృతి సంబంధి అంటే లోక సంబంధి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో మాట్లాడతారు, వీళ్ళు రబ అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంటారు వీళ్ళు అని అనుకుంటారు. వాళ్ళ ప్రకృతి సంబంధులు. అది నీకు అర్థం కాలేనప్పుడు దాని గురించి విమర్శిస్తూ ఉంటుంటావు. ఇక్కడ క్లియర్గా ఉంది బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 2:14 మీరు చదివితే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు, భాషలు లేవు అని కొట్టుపారేస్తారనమాట. మనం మాట్లాడడం, మనకు రాని విషయం ఏం చేస్తామంటే లేదు అంటాం అనమాట. అందరిని ద్రాక్ష పళ్ళు పొలను అన్నట్లుగా మనకు అది లేదు కాబట్టి, మనకు అది రాదు కాబట్టి లేవు, అంగీకరించం.
అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేతనే వివరింపజగను. ఆత్మానుభవం చేత మాత్రమే వివరించదగుతాయి అవి. కాబట్టి మన మనసుకు వెర్రితనంగా అనిపించినా కూడా అవి నిష్ఫలమైన మాటలు కావు, అత్యంత శక్తివంతమైన మాటలు. ఆమేన్. 1 కొరింథీ 14:2 చూసినట్లయితే, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మల వలన మర్మములు పలుకుచున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఏం చేస్తున్నాడంటండి? మర్మములు పలుకుచున్నాడు. అంటే భాషలు మనిషికి అర్థం కావడానికి కాదు, దేవునికి అర్థం కావడానికి. కొన్నిసార్లు మనం మాట్లాడే భాషలకు అర్థం కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటుంటాడు. మరొక నిజం ఏంటంటే, నీవు మాట్లాడే భాషలన్నిటికీ నీకు అర్థం తెలిసిన నీకు మాట్లాడే ప్రతి మాటకి నీకు అర్థం తెలిసిపోయినట్లయితే ఆ అంశాలను నీవు ప్రార్థన చేయలేవు, చేయుటకు ఇష్టపడవు. నిన్ను గూర్చిన మర్మమైనటువంటి రహస్య ప్రార్థన అంశాల కొరకు ఆత్మదేవుడు ప్రార్థన జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం భాషలతో ప్రార్థన చేసినప్పుడు మన దేవునికి అర్థమవుతుంది. అన్ని సమయాలలో మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు. క్లారిఫై అయింది కదండి. నెంబర్ 1, భాషల వరం అందరికీ అంటే అందరికీ. నెంబర్ 2, భాషల్లో రకాలు ఉన్నాయంటే ఉన్నాయి, 4. నెంబర్ 3, అర్థం కాని భాషలతో మాట్లాడితే ప్రయోజనం ఏంటంటే, ప్రయోజనం ఉంది. ఎందుకంటే భాషలతో ప్రార్థన చేస్తే మరి నీకు అర్థం కాకపోవచ్చు కానీ దేవుడికి అర్థం అవుతుంది. అన్ని సమయంలో నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. నెంబర్ 4, భాషలతో మాట్లాడినప్పుడు వాడే పదాల విషయం ఏంటి? భాషలతో మాట్లాడుతున్నప్పుడు వాడుతున్నటువంటి పదాలు ఉంటాయి కదా, ఆ పదముల విషయం ఏంటి అంటే మనం చూద్దాం ప్రియులారా. భాషలు అన్నవి పరలోకం యొక్క కోడ్ భాష అన్నమాట. మనకి సైనికుల గురించి మీకు తెలిసే ఉంటుంది. సైనికులకి మోర్స్ కోడ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. సైనికులు అంటే మీకు ఐడియా ఉంది కదా. సైనికులకి మోర్స్ కోడ్ అని ఒకటి ఉంటుంది. డన్ 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 అని ఇలాగా ఉంటుంది. అలాగే మనకి ఈసీజీ అని తీస్తారు. మనకి హార్ట్లో ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఈసీజీ అని తీస్తారు. ఈసీజీలో ఇలాగ మనకి పైకి కిందకి ఒక దారంలాగా పైకి కిందకి ఒక లైన్ పోతుంటుంది అంతే. ఆ దారం లైన్కి వచ్చిన పోయాడు అనుకుంటారు, ఇలా వంకరకి వెళ్తుంటుంది కదా. అది ఏం అర్థం అవుతుంది నీకు? డాక్టర్ చూసిందిరో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని డాక్టర్కి అర్థం అవుతుంది. వింటున్నారా ప్రియులారా? ఈసీజీ ఎంతమంది చూస్తుంటారు? చిన్న పేపర్ మీద ఇలా గీతలు కింద వస్తుంది. నీకు అర్థం కాదు ఈసీజీ ఏంటో, కానీ అది చూసిన వెంటనే డాక్టర్ దాన్ని చూసాకే నీలో ఉన్న జబ్బుని సమస్యని నిర్ణయిస్తాడు. అది ఆయనకు అర్థమవుతుంది, నీకు అర్థం కాదు. నీకు అర్థం కాలేదు కాబట్టి అది ఏంటో కంకిరి బింకిరి అనుకుంటే ఎలాగా? కాబట్టి భాషలు అనేటువంటి పరలోకం యొక్క కోడ్ అనమాట. అదొక కోడు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏం మాట్లాడుచున్నావు అన్నది ముఖ్యం కాదు, కానీ అది ఒకే పదమైనా కావచ్చు, లేక 1000 విభిన్నమైన పదాలైనా కావచ్చు, నీవు మాట్లాడుచున్నావా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యం. చాలామంది మత్తయి సువార్త 6:7 వాక్యాన్ని భాషల గురించి యేసు ప్రభువు చెప్పాడని అనుకుంటూ నమ్ముతూ ఉంటారు. అయితే ఈ వాక్యము మనకు తెలిసిన భాషలో ప్రార్థనా సమయంలో విస్తారంగా మాట్లాడటం వలన దేవుడు వినును అని చెప్పి కొంతమంది పొరబడుతూ ఉంటారు. యేసు ప్రభువు సరిచేశాడు. అంతేకాని తెలియని భాషలో చేసే ప్రార్థన గురించి కాదు. అక్కడ నీవు మాట్లాడే పదాల పైన దృష్టి పెట్టకుండా యేసు ప్రభు పైన దృష్టి ఉంచి ముందుకు దూసుకొని వెళ్ళిపోవాలి. ఎక్కువ గంటల భాషలతో మాట్లాడినప్పుడు అనేకమైనటువంటి కొత్త మాటలు వస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మేము కూడా ప్రారంభంలో భాషలు మాట్లాడినప్పుడు, ఇప్పుడు భాషలతో ప్రార్థన చేస్తున్నప్పటికీ వాడే పదాల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక.
సో భాషలతో మాట్లాడినప్పుడు వాడే పదాల విషయం ఏంటంటే, కొంతమందికి బరా 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 అనే ఒక పదము, లేకపోతే లలలలల అలాగా ఏదో ఒక పదం మాత్రమే వస్తుంది, దాన్నే పదే పదే రిపీట్ చేస్తున్నాడు. చిన్నపిల్లలు చూడండి, చిన్నప్పుడు అమ్మ అంటారు అంతే, నాన్న అంటారు. మరి ఇంత అనర్గళంగా ఎప్పుడు మాట్లాడుతున్నారంటే, వాళ్ళు మాట్లాడుతూ 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 ముందుకు వెళ్తూ ఉండగా ఊహించినటువంటి రీతిలో కొంత సమయానికి, కొన్ని రోజులకి అద్భుతంగా వాళ్ళు మరి అనర్గళంగా మాట్లాడతారు. అలాగే భాషల వరం కూడా నీకు ఫస్ట్లో చిన్న పదమే రావచ్చు. ఈ వాక్యం వింటున్నటువంటి వారు చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, వాక్యం వింటూ ఉండగానే మాకు తెలియకుండానే ఆ భాషలు మాట్లాడగలుగుతున్నామని. హల్లెలూయా. 5వ పాయింట్ మనం చూద్దాం. సంఘంలో మరియు ప్రజల మధ్య భాషలు మాట్లాడొచ్చా? బ్రదర్, సంఘంలో మాట్లాడాలా భాషలు, ఇంట్లో మాట్లాడాలా, ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాలా, అందరిలో ఉన్నప్పుడు మాట్లాడాలా? 1 కొరింథీ 14:39 నా సహోదరులారా, భాషలతో మాట్లాడడం ఆటంకపరచకుడు కానీ సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయుడి. అర్థమైందా? సంఘంలో మాట్లాడాలా, ఇంట్లో మాట్లాడాలనేటువంటిది ఎక్కడ డిసైడ్ చేసుకోవాలంటే, భాషలతో మాట్లాడడం ఆటంకపరచొద్దు, మాట్లాడండి, కానీ సమస్తం మర్యాదగాను ఉండాలి, క్రమంగా ఉండాలి. ఉదాహరణకి ఒక సంఘాన్ని ఊహించుకోండి. అక్కడ ఒక 500 మంది కూడుకుని ఉన్నారనుకోండి. ఒక విశ్వాసి పైకి లేచి మైక్ తీసుకొని, దేవుడు నన్ను భాషలతో మాట్లాడతాకు ప్రేరేపిస్తున్నాడని చెప్పి అందరు మౌనంగా ఉన్నారు. ఒక్కరు లేచి, మరి ఒక వ్యక్తి మాత్రమే లేచి అందరు మౌనంగా ఉండగా భాషలతో మాట్లాడితే ప్రయోజనం ఏం? ప్రయోజనం? ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుని యొక్క ఖచ్చితమైన నడిపింపు ఉంటే తప్ప భాషలతో మాట్లాడటం సరికాదనమాట. మాట్లాడిన వ్యక్తి క్షేమం పొందుకుంటాడు, కానీ వినేటువంటి వారు క్షేమాన్ని పొందుకోరు కదా. అందుకే అక్కడ అర్థం చెప్పువారు ఉన్నట్లయితే ఆ సంఘంలో భాషలతో మాట్లాడాలి, లేకపోతే తనలో తాను ఇతరులకు వినపడకుండా మాట్లాడుకోవాలి. సంఘంలో ప్రార్థన చేయొచ్చు భాషలతో, కానీ అది పర్సనల్గా చేసుకోవాలి. ఒకవేళ అందరికీ భాషలు వచ్చినట్లయితే ఒక 5 minutes ఎంతో టైం తీసుకుని మనం అందరూ భాషలతో ప్రార్థన చేద్దామని చెప్పి అందరూ కలిసి అందరికి వచ్చిన వాళ్ళు అయితే అప్పుడు ప్రార్థన చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు 500 మంది ఒక్కరికే వచ్చి ఒక్కరే మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. సరే, 1 కొరింథీ 14:28 అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చు. సో ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నాడు పౌలు గారు. సంఘములో స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని ప్రేమను గురించి మనకు తెలిసిన భాషలో వివరించలేనప్పుడు ఆత్మతో పాడవచ్చును, కానీ సంఘములో ఉన్నప్పుడు ఎక్కువగా అందరికీ తెలిసిన భాషలోనే స్తుతి ఆరాధన కానీ ప్రసంగాలు కానీ చేయాలి. నన్ను చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీరు భాషల్లో మాట్లాడతానంటున్నారు కానీ మరి ఎప్పుడు స్టేజ్ మీద కానీ మరి సంఘంలో కానీ ఎప్పుడు మీరు భాషలతో మాట్లాడినట్టు నేను చూడలేదు అని అంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 1 కొరింథీ 14:28 అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. కాబట్టి ఇక్కడ సంఘంలో స్తుతి ఆరాధన చేసినా లేకపోతే ప్రసంగం చేసినా తెలిసిన భాషలో మరి మనం చేస్తే అర్థమవుతుందా? అందరికీ తెలిసిన భాషలోనే మనం ప్రసంగాలు చేయాలి. సరే, భాషల వరం ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థనలో, వ్యక్తిగత స్తుతి ఆరాధనలో ఉపయోగించుటకు దేవుడు నియమించాడు. కాబట్టి సంఘంలో భాషలు మాట్లాడేటువంటి విషయంలో క్రమము చాలా అవసరము, లేకపోతే సంఘము గలిబిలి చేత నింపబడుతుంది. ఓకే, మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఈక్వేషన్ అంటే సమీకరణం తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మనుషుల మధ్య భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే అర్థమయ్యే భాషలో 5 మాటలు పలుకుటకు శ్రేష్టమని చెప్పి పౌలు గారు 1 కొరింథీ 14:19 సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లుగా నా మనసుతో 5 మాటలు పలుకుట మీరు అన్నాడు. అయితే నీ యొక్క వ్యక్తిగత రహస్య ప్రార్థన సమయంలో అర్థమయ్యే భాషలో 10,000 మాటలు మాట్లాడడం కంటే అర్థము కాని పరలోక భాషలో 5 మాటలు పలుకుట ఎంతో శ్రేష్టం. అర్థమవుతుందా? మీరు పర్సనల్గా ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవా నాకు భాషల వరం ఇచ్చావు,
థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి భాషల వరం పొందుకుని భాషల్లో మీరు ప్రార్థన చేస్తే మనకు తెలిసిన భాషల్లో 10,000 మాటల ప్రార్థన చేసిన దానికి మనకు తెలియనటువంటి అన్య భాషల్లో 5 మాటలతో ప్రార్థన చేసిన దానికి సమానము, అంటే శ్రేష్టము. సో ఈ విషయం తెలిస్తే అందరూ ఇంకా మామూలు భాషలో మానేసేసి, ఎందుకంటే మామూలు భాషలో 10,000 సార్లు మీరు మాట్లాడిన దానికి హీబ్రూ లాంగ్వేజ్ అంటే ఈ యొక్క తెలియనటువంటి భాషలో ప్రార్థన చేయండి. తొందరలో హీబ్రూ లాంగ్వేజ్లో మేము ఆ యొక్క స్తుతులు మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరలోక భాషలలో 5 మాటల పలుకుట ఎంతో శ్రేష్టము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రోమా 11:33లో ఆహా ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆ గమ్యములంటే తెలిసినటువంటి, అగమ్యములంటే తెలీదు. మొదటి తెస్సలోనిక 5:19లో ఆత్మను ఆర్పకుడి అందైతే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో తెలిసి ఉండటమే జ్ఞానం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండటమే జ్ఞానం. 6వది, యేసుప్రభు వారు భాషలతో మాట్లాడలేదు కదా. మీలో చాలామంది ప్రశ్న వేస్తారు, యేసుప్రభు వారు భాషలతో మాట్లాడా? యేసుప్రభు వారు చేశాడా? యేసుప్రభు వారే కదా మనకు మాదిరి. యేసుప్రభు వారు భాషలతో మాట్లాడినట్లు బైబిల్లో ఉందని చూపించండి. ఇట్లాగా చాలామంది ప్రశ్న వేస్తారు. చూద్దామా దానికి కూడా సమాధానం. యేసుప్రభు వారు పాత నిబంధన కిందనే పరిచర్య జరిగించాడు అనే సంగతిని మర్చిపోకూడదు. ఆయన ధర్మశాస్త్రం క్రింద ఉండి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మత్తయి సువార్త 5:17లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆమేన్. ప్రియులు గమనించాలి, యేసయ్య పునరుత్థానుడైనటువంటి తర్వాత తన స్వరక్తాన్ని తీసుకొని పరలోకానికి ఎక్కిపోయి దేవుని సింహాసనమై ప్రోక్షించిన తర్వాత క్రొత్త నిబంధన ఆరంభమైంది. వింటున్నారా? యేసయ్య పునరుత్థానుడైన తర్వాత తన స్వరక్తాన్ని తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యానికి ఎక్కిపోయి దేవుని సింహాసనంపై ఆ ప్రోక్షించినటువంటి రక్తం ద్వారా కొత్త నిబంధన ఆరంభమైందనమాట. మార్కు సువార్త 16:17 చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఉందా లేదా? నా నామం వల్ల క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఆమేన్. నమ్మిన వారి వలన దేవుని నమ్మిన వారని అర్థం. వింటున్నారా? నమ్మిన వారి వలన అంటే దేవుని నమ్మినవారా? అందరూ దేవుని నమ్ముతారు. అంటే యేసుప్రభు వారి యొక్క పునరుత్థానాన్ని నమ్మిన వారు భాషలలో మాట్లాడతారు. యేసుప్రభుని నమ్మటం కాదు ప్రియులారా, యేసుప్రభు యొక్క పునరుత్థానం, యేసుప్రభు వారు నా కోసం మరణించి తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్ముతారో వారు భాషలతో మాట్లాడతారు. కాబట్టి యేసుప్రభు వారి పరిచర్యలో పరిశుద్ధాత్మ 7 వరాలను మాత్రమే చూడగలుగుతాం. ఎందుకంటే యేసయ్య అప్పటికి ఇంకా పునరుత్థానుడు కాలేదు. 7 వరాలు మాత్రమే కనిపిస్తాయి మనకి. మత్తయి సువార్త 9:16-17లో ఎవడనూ పాత బట్టకు కొత్త మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసం పోయుడు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మను పాత నిబంధన వాక్యాలతో వివరించడానికి ప్రయత్నించొద్దు. కాబట్టి దేవుని ఆత్మ పాత నిబంధన భక్తుల మీదకి దిగినప్పుడు ఎవరు కూడా క్రొత్త భాషలు మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరు కూడా నూతన సృష్టిగా మార్చబడలేదు. ఉదాహరణకు దావీదు, సౌలు, సంసోను, గిద్యోను, యెఫ్తా, యెహెజ్కేలు భాషల వరము నూతన సృష్టిగా మార్చబడిన వారికి మాత్రమే పరిమితం, అనగా కొత్త నిబంధన భక్తులకే వర్తిస్తూ ఉన్నది. ఆమేన్. చాలా డౌట్స్ క్లారిఫై అవుతుంది అనుకుంటున్నాను. కొంచెం ఓపికతో వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. 7వ ప్రశ్న మనకి ఏంటంటే, భాషలను గట్టిగాను వేగంగాను మాట్లాడాలా? వింటున్నారా? భాషల వరం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడాలా, వేగంగా స్పీడ్గా మాట్లాడాలా? ఇది ఒక ప్రశ్న అనమాట మన అందరికీ, చాలామందికి. చూద్దాం, దీన్ని కూడా వాక్య వెలుగులో మనం చూద్దాం.
పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క తీవ్రతను బట్టి కొన్నిసార్లు కొంతమంది స్వాధీనాన్ని కోల్పోయి కింద పడిపోవటం కూడా మనం జరుగుతుంది. కాబట్టి నీవు భాషలతో మాట్లాడిన ప్రతిసారి ఇతరులకు అభ్యంతరంగా ఉండునట్లు గట్టిగా మాట్లాడనవసరం లేదు. నెమ్మదిగాను నిదానంగాను మాట్లాడినట్లయితే ఎక్కువసేపు భాషలతో మరి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మేలును అనుభవించగలుగుతావు. 1 కొరింథీ 14:28 అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా తనతో తాను దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది కదా, నెమ్మదిగానే చేసుకోవచ్చు అని. ఓకే, 8వ విషయం ఏంటంటే, 8వ ప్రశ్న, భాషలతో మాట్లాడినప్పుడు మోకాళ్ళపై ఖచ్చితంగా ఉండాలా? మార్కు సువార్త 11:25 మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా ఏముంది అక్కడ? ప్రతిసారి మోకరింతేనే ప్రార్థన అనుకుంటాం మనం. ఇక్కడేముంది? మీరు నిలవబడి ప్రార్థన చేయుచున్నప్పుడెల్లా. క్లారిటీ వచ్చింది కదా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రార్థన భంగిమ కంటే దేవునితో కలిసిపోగలిగేటువంటి, దేవునిని తాకగలిగినటువంటి హృదయ స్థితి కలిగి ఉండటమే చాలా ప్రాముఖ్య విషయం. వింటున్నారా? నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు అనే దానికంటే ఇప్పుడు గమనించాలి. మోకరించావా, నుంచున్నావా, కూర్చున్నావా, దీనికంటే దేవునితో కలిసిపోగలిగే, దేవునిని తాకగలిగే హృదయ స్థితి ఉండాలన్నమాట. అది చాలా ముఖ్యం. మోకాళ్ళపై ఉండగలిగితే మంచిది, లేకపోయినా కూడా పర్వాలేదు. మోకాళ్ళపై ఉంటేనే ప్రార్థన అనుకోవద్దు ప్రియులారా. మోకాళ్ళపై ఉండి ప్రార్థిస్తేనే దేవుడు వింటాడు అనే అభిప్రాయం సరైనటువంటిది కాదు. అందుకనే మోకరించగలిగిన వారు మోకరించండి అంటూ ఉంటాను నేను ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు కూడా అవకాశం ఉన్నవాళ్ళు, మోకరించగలిగిన వారు మోకరించండి అని చెప్తూ ఉంటుంటాం. కానీ అందరూ మోకరించాలని ఇప్పుడు మేము ఫోర్స్ చేయము. ఎప్పుడు కూడాను అందరూ మోకరించాలని. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా మోకరించాలని చెప్పి మేము ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. సరే, 9వది మనం చూసినట్లయితే, భాషలతో మాట్లాడటం కంటే పరలోకానికి వెళ్ళలేమా? భాషలతో మాట్లాడకపోతే పరలోక రాజ్యం వెళ్ళమా? బ్రదర్, నాకు భాషల్లో ప్రార్థన చేయడం రాదు, నాకు భాషల వరం లేదు, నేను భాషలతో ప్రార్థన చేయను, అయితే నేను పరలోక రాజ్యం వెళ్ళనా? ఇది పెద్ద డౌట్. చూద్దాం, దీనికి కూడా జవాబు బైబిల్లోనే చూసుకుందాం. రక్షణ అనుభవం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసం ఆ యొక్క అనుభవం వేరు. పరలోకానికి వెళ్ళడానికి నీవు తిరిగి జన్మిస్తే, అనగా యేసు ప్రభువు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానం. గమనించాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు పుట్టాడని నమ్మాలి, ఆయన మరణించాడని నమ్మాలి, ఆయన సమాధి చేయబడ్డాడు, మళ్ళా పునరుత్థానుడయ్యాడు అని విశ్వాసం ఉంచి యేసుప్రభువు నీ సొంత రక్షణగా అంగీకరిస్తే నువ్వు అర్హుడివే. భాషలు ఈ భూమిపైన యేసు పునరుత్థానానికి సాక్షిగా జీవించట కొరకు దేవుడు అనుగ్రహించాడు. నీవు పరలోకానికి వెళ్ళడానికి ఏమీ కూడా చేయనవసరం లేదు. నీవు చేయవలసినవన్నీ యేసయ్య నీ కొరకు చేసేసాడు. నీవు పరలోక రాజ్యం వెళ్ళడానికి నీవు చేయవలసింది ఏమీ లేదు, నీ కొరకు యేసయ్య చేసేసాడు. ఈ ప్రపంచంలో అత్యంత సులువైనటువంటిది పరలోకం వెళ్ళడం అన్నమాట. ఈ ప్రపంచంలో అత్యంత సులభమైనటువంటిది పరలోకానికి వెళ్ళగలగడమే. హల్లెలూయా. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటిది యేసు నామమే కానీ భాషలు కాదు. అమ్మయ్య బ్రదర్, నన్ను చాలామంది మరి ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నారు, నేను భాషలతో మాట్లాడలేదు కాబట్టి పరలోకం వెళ్ళలేమని భయం ఉండేది, నాకు భాషల వరం లేదు కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్తానో లేదా అనేటువంటి భయం ఉండేది. ఇప్పటికి క్లారిఫై అయింది, ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయిందని మీరు చాలామంది ఖచ్చితంగా అనుకుంటారు. వింటున్నారా? పరలోకం వెళ్ళడానికి భాషలకి సంబంధం లేదు. నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటిది యేసు నామమే కానీ భాషలు కాదు. అందుకే యోహాను సువార్త 14:6 యేసుప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడనూ నా తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి నీవు భాషలు మాట్లాడుకున్నా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయాన్ని చెప్పి నేను మరి ముగిస్తాను, చాలా సమయం అవుతుంది కాబట్టి. 10వది, చాలామంది గొప్ప గొప్ప సేవకులు భాషలతో మాట్లాడరు కదా. చాలా గొప్ప సేవకులు కనిపిస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు భాషలతో మాట్లాడరు. అవును, ఈ ప్రశ్న చాలా కాలం నుంచి నన్ను కూడా అడుగుతున్నారు చాలామంది. గమనించండి,
మనకు ప్రామాణికము అంటే స్టాండర్డ్ దేవుని వాక్యమే, దేవుని సేవకుల జీవితాలు కాదు, దేవుని సేవకుల అనుభవాలు కాదు, దేవుని సేవకులు దేవుని కంటే గొప్పవారు కాదు. అర్థమైంది మీకు చాలామందికి. కాబట్టి పలానా పాస్టర్ గారు మాట్లాడితే భాషల వరం అన్నట్లు ఆయన భాషల్లో మాట్లాడకపోయినా కూడా వాడబడుతున్నాడంటే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ భాషల వరం అనేటువంటిది రహస్యంగా చేస్తారు. కాబట్టి మీరు ఈ రోజున గమనించవచ్చు, ఎంత గొప్ప సేవకులు నేను పేర్లు చెప్పను కానీ వాళ్ళందరూ కూడా ఇంట్లో భాషల్లో ప్రార్థన చేస్తారు. అందరూ కూడా వాళ్ళ ఇంట్లో భాషల్లో ప్రార్థన చేస్తారు. ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఇంట్లో ప్రార్థన చేస్తారు భాషల్లో. కాబట్టి పలానా సేవకుడు మాట్లాడతలేదు, గొప్ప సేవకులు కదా, వాళ్ళ భాషలతో మాట్లాడతలేదు కదా అనేటువంటి ప్రశ్నతో ఆగిపోవద్దు. స్టాండర్డ్ ప్రామాణికం పెద్ద పెద్ద సేవకులు కాదు, మనకి వాళ్ళ యొక్క అనుభవాలు కాదు, దేవుని కంటే గొప్పవారు కాదు వారు. నెంబర్ 2, దేవుడు తన చిత్తాన్ని బలవంతంగా ఎవరిపై రుద్దడు. నీకు ఇష్టం లేదు, నువ్వు మాట్లాడాలని ఆశ లేదు అంటే దేవుడు నీకు భాషల వారిని నువ్వు మాట్లాడలేవు. 3వది ఏంటంటే, ఎంత పెద్ద సేవకుడైనా మనిషి అని మర్చిపోవద్దు. 4వది ఏంటంటే, ఎవరైనా భాషల గురించి తెలుసుకోవాలని ఆశ చూపించకుంటే వారు ఎంతటి వారైనా దేవుడు వారి జోలికి వెళ్ళడు. భాషల గురించి ఆశ లేదు నీకు, భాషల గురించినటువంటి ఆశ నీకు లేదు, పొందుకోవాలనే ఆశ లేదు, వాటి గురించి తెలుసుకోవాలని ఆశ లేదు, కాబట్టి దేవుడు నీ జోలికి రాడు ఆ విషయంలో. అయినప్పటికీ వారు ఎన్ని విషయాల్లో దేవుని వాక్యంతో ఏకీభవిస్తారో అన్ని విషయాల్లో దేవుడు వారిని దీవించి వాడుకుంటాడు. నువ్వు భాషలు నమ్మవు కాబట్టి భాషల విషయంలో దేవుడు నీ విషయంలో అద్భుతం చేయడు, కానీ మిగతా వాక్యం నమ్ముతావు, నువ్వు విశ్వాసాన్ని నమ్ముతావు, దేవుడు అద్భుతాలు నమ్ముతావు, దేవుడు కార్యాలు నమ్ముతావు. కాబట్టి ఆ విషయాల్లో దేవుడు నీతో కలిసి వర్క్ చేస్తాడు, ఆ విషయాల్లో దేవుడు నీతో అద్భుతం చేస్తాడు. నువ్వు భాషలు మాట్లాడకపోయినా కూడా నువ్వు స్వస్థత నమ్మవనుకో, స్వస్థత విషయంలో అద్భుతాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. చూడండి, చదువుకునేటప్పుడు మనకి లెక్కలంటే కష్టం అనిపిస్తుంది, సైన్స్ అంటే కష్టం అనిపిస్తుంది, కానీ నీకు అక్కడ ఇంగ్లీష్ అంటే బాగా ఇష్టం అనుకోండి. 10th క్లాస్ వరకు ఏం చేస్తారు, ఈ మిగతా సబ్జెక్టులను అటు ఇటుగా చేసుకుని పాస్ అవుతారు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్టులో పెర్ఫెక్ట్ అయిపోతారు, గొప్ప అయిపోతారు. చూడండి ప్రియులారా, డాక్టర్స్లో ఉంటారు కొంతమంది, వాళ్ళు చదువుకున్నప్పుడు చదువు వేరు ఉంటుంది, ముందుకెళ్ళి కొలిది ఐ స్పెషలిస్ట్ అవుతారు, హార్ట్ స్పెషలిస్ట్ అవుతారు. మిగతా విషయాల్లో వాళ్ళు శ్రద్ధను కనపరచలేదు కాబట్టి వాళ్ళకి ఏది శ్రద్ధో దాని విషయంలో ముందుకెళ్ళిపోతారు. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రెయిన్ గురించి మాట్లాడండి, ఆయన ఏం చేస్తాడు, వెంటనే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఈ విషయంలో నాకు అంత అవగాహన లేదు అంటాడు. సో మీకు అందరికీ అర్థమవుతుంది కదా నేను చెప్పేటువంటిది. కాబట్టి నువ్వు భాషల గురించి పట్టించుకోలేదు, భాషల గురించి నువ్వు అంతగా సమయాన్ని పెట్టలేదు, కాబట్టి భాషల విషయంలో దేవుడు నిన్నేమి ఫోర్స్ చేయడు. నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకున్నావు, బాగానే దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని నేర్చుకున్నావు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు నేర్చుకున్నావు, వాటిని బోధించడం ద్వారా అద్భుతాలు చూడగలుగుతున్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను వాక్యం ద్వారా హెచ్చిస్తాడు. అందుకే గొప్ప గొప్ప సేవకులు వచ్చి వాక్యం చెప్తుంటే కొన్ని లక్షల మంది వచ్చి ఆశ్రయించబడుతూ ఉంటుంటారు. కొంతమంది సేవకులు అద్భుతాలను బాగా నమ్ముతారు, దేవుని యొక్క సన్నిహిత్యాన్ని నేర్చుకుని పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేయటం చూస్తారు, వాళ్ళు అద్భుతాలు చేస్తుంటుంటారు, అనేక మంది ప్రజలు వచ్చి ఆ అద్భుతాలను పొందుకుంటుంటారు. ఇలాగా రకరకాల విధానాలు జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి దేన్ని కూడా మీరు సేవకులను ఆదర్శంగా తీసుకోవద్దు. చాలామంది గొప్ప గొప్ప సేవకులు భాషలతో మాట్లాడరు కదా అని చెప్పి అక్కడ ఆగిపోవద్దు, మీరు మాట్లాడతాం మానేసేయద్దు. ఓకే, అర్థమైంది కదా. కాబట్టి ఎన్ని విషయాల్లో దేవుని వాక్యంతో వాళ్ళు ఎక్కిపోయిస్తారో అన్ని విషయాల్లో దేవుడు వారిని దీవించి వాడుకుంటాడు. నీవు భాషల గురించి తప్పుడు అభిప్రాయం కలిగి సరైన అవగాహన లేకుండా ఉన్నట్లయితే నీవు దీనుడివై దేవుని యొక్క విచారణ చేస్తే దేవుడు తప్పకుండా భాషల గురించినటువంటి సత్యాన్ని నీకు తెలియజేస్తాడు. అలా కాకుండా నీ అభిప్రాయాన్ని మార్చుకోవటానికి నీవు సిద్ధ మనసు లేకుంటే నీవు మరణించే వరకు కూడా ఈ భాషల గురించినటువంటి ప్రస్తావనను నీ దగ్గరకు దేవుడు తీసుకుని రాడు. సొంత జ్ఞానంతో దేవుని సంగతులను అర్థం చేసుకోవాలనుకుంటే పొరబడి మోసపోతావు. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ స్పిరిచువల్ థింగ్స్ విత్ ఏ కార్నల్ హ్యూమన్ మైండ్, అదర్వైజ్ యూ విల్ బీ డిసీవ్డ్. ఆదికాండం 6:3 నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటున్నారా. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ 25 ప్రశ్నలు ఉన్నాయి. మరి ఇప్పటికే మనం 10 ప్రశ్నలను ధ్యానం చేసుకుంటూ వచ్చున్నాం. జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మరి చాలా మంచిది. సరే, ఈ 10 విషయాలు మీరు ముందు మరలా కూలంకషంగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ సందేహాలను మరి
నివృత్తి చేశాడని నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.